హలో ఫ్రెండ్స్, ఈ కథ మీకోసంలో ఈరోజు మనం చూడబోయే కథ నెమలి మరియు కొండరాముడు. ఒకసారి పాత కాలంలో ఒక గొప్ప అడవిలో ఎన్నో జంతువులు, పక్షులు సంతోషంగా జీవించేవి. ఆ అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది. నెమలికి రంగురంగుల రెక్కలు, మెరిసే గర్వమైన రూపం ఉండేది. అది ఎప్పుడూ తన అందం గురించి గర్వంగా మాట్లాడుతూ ఉండేది. అయితే నెమలికి ఒక చిన్న సమస్య ఉండేది. అది ఎప్పుడూ తన అందాన్ని చూసి ఆనందించేది కానీ మిగిలిన పక్షులను, జంతువుల రూపం చూసి తక్కువగా భావించేది. వాటితో అలా మాట్లాడటంలో ఆనందం పొందేది. ఒకరోజు నెమలి అడవిలో నడుస్తూ రాయిల మధ్య విశ్రాంతిగా నిద్రపోతున్న ఒక పెద్ద కొండరాముడిని చూసింది. ఆ కొండరాముడు బలంగా, పొడవుగా ఉన్నాడు. కానీ అతని రూపం చాలా సాధారణంగా కనిపించింది. నెమలి నవ్వుకుంటూ, ఇంత పెద్ద శరీరము ఉన్నావు, కానీ నీ రూపం మాత్రం ఎంత దారుణంగా ఉంది. నా రెక్కలు ఎంత అందంగా మెరిసిపోతున్నాయి చూసావా? ఇలాంటివి నీకు కలగడం అసాధ్యం అని గర్వంగా అన్నది. కొండరాముడు ఆ మాటలు విని నెమ్మదిగా తన తలెత్తి నెమలిని సానుభూతితో చూసి ఇలా అన్నాడు. నువ్వు సత్యమే చెప్పావు. నువ్వు చాలా అందంగా ఉంటావు. కానీ అందం మాత్రమే మన స్నేహితుల్ని లేదా ఇతరులను ఆకర్షించదు. మంచితనం, దయ, సహాయం చేసే గుణాలు మన జీవితాన్ని గొప్పగా మారుస్తాయి. గర్వం మనల్ని ఎప్పుడూ చిన్నవారిని చేస్తుంది అన్నాడు. కొండరాముడి మాటలను విని కూడా నెమలి తన అహంభావాన్ని తగ్గించుకోలేదు. నీ మాటలు బాగానే ఉన్నాయి, కానీ నా రెక్కల అందం చూసి ప్రతి ఒక్కరూ నన్ను అభినందిస్తారు. అందంగా ఉండటం నాకు సహజం అని చెప్పి నెమలి తిరిగి ఆడుతూ తన దారిలో నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అప్పుడు అటుగా ఒక వేటగాడు వచ్చాడు. అతడు నెమలిని దూరం నుంచి చూసి, ఇది ఎంత అందమైన నెమలి, దాన్ని పట్టుకొని నా పంజరంలో పెట్టుకుంటే ఎంత గొప్పగా ఉంటుంది అని అనుకున్నాడు. వెంటనే తన వేటగాడి కత్తిని తీయగానే నెమలికి ఆపదను గమనించి పారిపోవాలని ప్రయత్నించింది. అందమైన రెక్కల వలన అది ఎత్తు ఎగరలేకపోయింది. రెక్కలు తేలికగా పటపటమన్నాయి. కానీ అది ఎగరలేకపోయింది. వేటగాడు నెమలిని పట్టుకోబోయే సమయంలో కొండరాముడు ఆపదను గమనించి వేగంగా వచ్చాడు. కొండరాముడు ఒక్కసారిగా తన పెద్ద శరీరంతో వేటగాడిని భయపెట్టాడు. వేటగాడు ఆశ్చర్యపడి వెంటనే తన కత్తిని పడేసి అక్కడి నుంచి పరిగెత్తేశాడు. నెమలిని విడిచి వేటగాడు అక్కడి నుంచి పారిపోయాడు. ఆపద నుండి బయటపడి నెమలి భయంతో గడగడలాడుతూ కొండరాముడి దగ్గరకు వచ్చింది. కోపం చేయడం కాకుండా నన్ను రక్షించావు. నేను నీ రూపాన్ని చూసి ఎలా మాట్లాడానో ఆలోచిస్తే చాలా సిగ్గుగా ఉంది. నన్ను క్షమించు. నిజంగా నువ్వు నా ప్రాణం నిలబెట్టావు అని కొండరాముడితో చెప్పింది. అప్పుడు కొండరాముడు చిరునవ్వు నవ్వుతూ, ఇది మంచిని వదిలిపెట్టకూడదన్న పాఠం. అందం ఒక పక్క, కానీ దయా, సహాయం మన జీవితంలో ఎలా ఉండాలో నేర్పుతాయి. ఎప్పుడూ మంచి స్వభావంతో ఉండి ఇతరులకు సహాయం చేస్తే మనకు కూడా మంచి జరుగుతుంది అని చెప్పాడు. ఈ కథలో నీతి ఏంటంటే, అందం ఒక్కటే మన జీవితం కాదు. మంచితనం, దయ, స్నేహం మన జీవితాన్ని వెలుగులోకి తీసుకువస్తాయి. గర్వం మనల్ని ఆపదలో పడేస్తుంది. దయ మనకు గౌరవం తెస్తుంది.